అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక భారీ ఏనుగుండేది. దానికి బలమెక్కువ, కాని అహంకారం అంతకంటే ఎక్కువ. తన భారీ శరీరాన్ని చూసుకుని తానే ఆ అడవికి రాజునని విర్రవీగేది. అడవిదారుల్లో నడుస్తున్నప్పుడు చిన్న చిన్న జంతువులను భయపెట్టడం దానికి మహాసరదా. గట్టిగా ఘీంకరిస్తూ పాపం ఆ చిన్న ప్రాణులను హడలెత్తించేది. ఒకరోజు దానికొక చిన్న చీమ కనిపించింది. ఆ ఏనుగు వెటకారంగా, ఓసి చీమా, నిన్ను చూడు, ఎంత చిన్నగా బలహీనంగా ఉన్నావో. నా ఒక్క కాలి కింద పడితే నువ్వు చట్నీ అయిపోతావ్ అని ఎగతాళి చేసింది. చీమ మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాని ఆ రోజు మధ్యాహ్నం ఆ ఏనుగు ఒక చెట్టు నీడలో ఆదమరిచి నిద్రపోతుండగా చీమకు ఒక అవకాశం దొరికింది. అది నెమ్మదిగా ఏనుగు తొండంలోపలికి దూరింది. అంతే, ఏనుగు నిద్రలోంచి ఉలిక్కిపడి లేచింది. చీమ లోపల కుట్టడం మొదలుపెట్టింది. ఏనుగు నొప్పితో విలవిలలాడిపోయింది. తల ఎంత గట్టిగా విదిలించినా లోపల ఉన్న చీమను ఆపలేకపోయింది.